All true medical treatment of a disease on the external parts of the body that has occurred from little or no injury from without, అంటే ఏదైనా చిన్న స్లైట్ ఇంజురీ వల్ల వచ్చినదైనా ఉండొచ్చు, లేదా అసలు ఇంజురీ లేకుండానే అయినా ఉండొచ్చు. లైక్ లీస్ట్ స్క్రాచ్ కానీ లేదంటే అబ్రెషన్ కానీ అలాంటివి. లిటిల్ ఆర్ నో ఇంజురీ ఫ్రమ్ వితౌట్ అంటే ఎక్స్టర్నల్గా ఏదైనా ఇంజురీ వల్ల అలా అయినా వచ్చిండొచ్చు, లేదు అవేం లేకుండా అయినా అక్కడ సంభవించవచ్చు. మస్ట్ దేర్ఫోర్ బి డైరెక్టెడ్ అగెన్స్ట్ ది హోల్ అంటే అక్కడ ఉండేటటువంటి లోకల్గా ఉండేటటువంటి ఆ సిమ్టమ్కి, నెక్స్ట్ ఇంటర్నల్గా ఉన్నటువంటి జనరలైజ్డ్ మెలడీకి మొత్తానికి వ్యతిరేకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేదు ఆ ఒక్క లోకల్ మెలడీకి మాత్రమే, లోకల్ సిమ్టమ్కి మాత్రమే వ్యతిరేకంగా ఇవ్వటం అనేది కాదు. మస్ట్ బి డైరెక్టెడ్ అగెన్స్ట్ ది హోల్, మస్ట్ ఎఫెక్ట్ ది ఇన్హలేషన్ క్యూర్ ఆఫ్ ది జనరల్ మెలడీ బై మీన్స్ ఆఫ్ ఇంటర్నల్ రెమెడీస్. ఈ రకంగా మాత్రమే అక్కడ మీకు ఆ వ్యాధి అనేది సమూలంగా నిర్మూలన జరుగుతుంది. అండ్ క్యూర్ ఆఫ్ ది జనరల్ మెలడీ బై మీన్స్ ఆఫ్ ఇంటర్నల్ రెమెడీస్, అంతర్గతంగా ఇచ్చుకున్నటువంటి మెడిసిన్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి జనరలైజ్డ్ మెలడీ అనేది నయమవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ విష్డ్ దట్ ది ట్రీట్మెంట్ షుడ్ బి జుడిషియస్, ఈ రకమైనటువంటి చికిత్స కానీ కోరుకున్నట్లయితే అటువంటిది జుడిషియస్ వివేకవంతమైనటువంటి ట్రీట్మెంట్ అవుతుంది. షూర్ ఖచ్చితత్వంతో కూడుకున్నది అవుతుంది. ఎఫికేషియస్ ప్రభావవంతంగా ఉంటుంది. అండ్ రాడికల్ వ్యాధిని మూలాలతో సహా తొలగించిన వాళ్ళం అవుతాము. అటువంటి ట్రీట్మెంట్ అనేసి చెప్తున్నాను.